డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అన్వర్ గారు. హాయ్ మేడం, నమస్తే. సో బేసిక్గా చాలామంది కూడా వాళ్ళు అనుకున్న కోరిక తీరాలి అనే రకరకాల మార్గాలను చూస్ చేసుకుంటూ ఉంటారు. అందులోదే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇన్నర్ తోటి మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనం అనుకున్నది రిజల్ట్స్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ కనెక్షన్ మనకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటారు మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం? సూపర్ మేడం, మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సబ్ కాన్షియస్ మైండ్కి చాలా కనెక్టివిటీ ఉంది. అయితే సబ్ కాన్షియస్ మైండ్ కానీ మనం వాడితే సూపర్ స్పీడ్గా మన గోల్స్ మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. మ్యాక్సిమం అందరూ లిఫ్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే స్పీడ్గా వెళ్ళాలని. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పినట్టు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయడానికి ఎఫర్మేషన్స్, గోల్ కార్డ్స్, విజన్ బోర్డ్స్, మెడిటేషన్ అదొక టెక్నిక్స్ అయితే, దానికన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఇది ఒక లిఫ్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఎక్సర్సైజ్ పేర్ వ్యాక్స్. ఏంటి వ్యాక్స్ అని అంటే వి ఫర్ విజువల్. విజువల్ ఎందుకు వచ్చిందని అంటే మన ఏదైనా కంట్రీ వెళ్ళగానే ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒక కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, C++, జావా అని చెప్పేసి. స్టేట్కి వెళ్ళైతే లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ పేరే పిక్చర్ లాంగ్వేజ్. ఎప్పుడైతే మీరు పిక్చర్స్ రూపంలో మీ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతారో చాలా ఫాస్ట్గా, స్పీడ్గా అచీవ్ అవుతారండి. సో ఇప్పుడు ఏదైతే మీరు గోల్ అనుకుంటున్నారో, మీ డ్రీమ్ ఇన్కమ్ ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మీ ఎదురుగా పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో ఎవరు లేని టైంలో ప్రశాంతంగా చేయాలి. ఎవరు లేని టైంలో హ్యాపీగా, రిలాక్స్డ్గా ఉంటూ అది చూస్తూ ఈ ఎక్సర్సైజ్ కానీ చేస్తే చాలా అచీవ్ అవ్వడానికి నేను యాక్టివిటీ కూడా చేసి చూపిస్తానండి. అండ్ ఏ ఫర్ ఆడిటరీ, K ఫర్ కైనెస్టిక్, S ఫర్ స్పిరిచువల్. ఈ 4 ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, ఒక కార్కి మనకు 4 టైర్లు ఉంటాయి. 4 టైర్లో గాలి ఉంటే వెళ్తామా, 3 టైర్లో ఉంటే వెళ్తామా? 4. సో ఇది కూడా సో సింపుల్ అండి. ఓకే. సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఫాస్ట్గా ఇందాక చెప్పినట్టు స్పీడ్ కనెక్ట్ అవ్వడానికి స్క్రిప్టింగ్. ఒకసారి మీరు ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ తీసుకుని స్క్రిప్టింగ్, మీరు ఏదైతే డ్రీమ్ లైఫ్ ఇచ్చేవాలనుకున్నారో స్క్రిప్టింగ్ చేయండి. దాని తర్వాత చాంటింగ్, ఎంతైతే ఇన్కమ్ కావాలనుకుంటున్నారో దాన్ని మీ ఇష్టం, ఎంతైతే ఇన్కమ్ కావాలో దాన్ని చాంటింగ్ చేస్తూ, విజువలైజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ కూడా ఫాలో అవ్వండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. దానివల్ల మీరు స్పీడ్గా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతారు. సో ఈ వ్యాక్స్ ఎక్సర్సైజ్లో టోటల్ 4 స్టెప్స్ ఉంటాయండి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? టోటల్ 4 స్టెప్స్. ఏంటో చూద్దాం. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ వ్యాక్స్లో V ఫర్ విజువల్ అని చెప్పాను, A ఫర్ ఆడిటరీ, K ఫర్ కైనెస్టిక్, S ఫర్ స్పిరిచువల్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజువల్కి ఏంటి, ఆడిటరీకి ఏంటి, కైనెస్టిక్ ఏంటి, స్పిరిచువల్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఈ ఎక్సర్సైజ్ని మీరు హెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ మనీ విషయం గురించి కానీ, ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బుకు చేద్దాం. ఎలా డబ్బుకు మనం ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు సబ్ కాన్షియస్ మైండ్ ఈ ఎక్సర్సైజ్తో? ఫస్ట్ది వ్యాక్స్లో V ఫర్ విజువల్. అంటే మీ 2 చేతులు ఇలా పెట్టి ఇలా కలిపి, సో ఇలా మీ బొటన్ వేలు వైపు చూస్తూ 8 షేప్లో, 8 మనం ఎలా అయితే డ్రా చేస్తామో, 8 పడుకోబెట్టి ఎలా డ్రా చేస్తామో అలా చేయాలి. దట్ ఈస్ V ఫర్ విజువల్. సో ఇప్పుడు నేను మీకు విజువల్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా చేయి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా చేపెట్టి ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని ఒక 3 times చెప్పాలి. ఇలా తిప్పేటప్పుడు మీ యొక్క బొటన వేలు యొక్క ఈ చివరి భాగాన్ని చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఇలా చేపెట్టి మీరు ఒక ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అచీవ్ అవ్వాలి. మీరు ఏం చేయాలంటే ఐ వాంట్ అని చెప్పకూడదు. ఐ వాంట్ 3 lakhs అని చెప్పొద్దు. ఐ వాంట్ 1 lakh అని చెప్పొద్దు. ఐ వాంట్ 5 lakhs అని చెప్పొద్దు. ఇలా పెట్టి ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని చెప్పండి. సో దిస్ ఇస్ V. నెక్స్ట్ A ఫర్ ఆడిటరీ ఎక్సర్సైజ్. ఆడిటరీ ఏంటి? సో ఇక్కడ మనం ఈ 2 చేతులతో ఈ చెవులు ఇలా పట్టుకొని, ఇక్కడ ఎగ్జాక్ట్గా పట్టుకొని స్లోగా నెమ్మదిగా లాగుతూ అది చెప్పండి. ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని ఇలా 3 times. సో ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఇలా ఒక 3 times చెప్పండి. దాని తర్వాత K ఫర్ కైనెస్టిక్. ఇక్కడ మీరు బాడీని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 legs స్ట్రైట్గా పెట్టి కైనెస్టిక్ ఎక్సర్సైజ్.
సో ఏం చేద్దాం, సేమ్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఇటు వెళ్ళినప్పుడు రైట్ హ్యాండ్ ఇటు రావాలి. సో ఎలాగనమాట. సో ఆమె 3 lakhs ఇన్కమ్ అన్నారు, ఆమె 3 lakhs ఇన్కమ్ అన్నారు, లేదా నేను ఒక లక్షాధికారి అని మీరు ఏం చేయాలంటే 3 times చూడండి. 1, సో ఇలా చెప్తూ ఉండాలి ఆయన. సో నేను ఒక లక్షాధికారి అని. సో దిస్ ఈస్ K for kinetic exercise అండ్ S for spiritual. మీరు ఏం చేయాలంటే మీ కుడి చేయండి మీ హార్ట్ మీద పెట్టి మీ లెఫ్ట్ హ్యాండ్ మీ మైండ్కి ఇక్కడ టచ్ చేసి అప్పుడు మీరు 3 times నేను ఒక లక్షాధికారిని అని చెప్పి చూడండి. ఓకే, లాస్ట్ S for spiritual. స్పిరిచువల్ అంటే ఏం చేయాలంటే టేక్ యువర్ రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద పెట్టండి, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వెళ్ళి ఇక్కడ టచ్ చేయండి. ఒకేసారి మీరు ఏం చేస్తారంటే చెప్పినప్పుడు జస్ట్ కొంచెం హార్ట్ని టచ్ చేస్తూ దీనికి టచ్ చేస్తూ నేను ఒక లక్షాధికారిని ఈ విధంగా మీరు చెప్పడం వల్ల ఫాస్ట్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు మీ గోల్స్ అచీవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఏం చేయాలి, సింపుల్, మీరు చాలా అన్హెల్దీగా ఉన్నారు, అప్పుడు కూడా ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ ఫిట్ అని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ హెల్దీ 3 times. దాని తర్వాత ఐఎమ్ హెల్దీ అని ఒక 3 times. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ విధంగా. దాని తర్వాత ఐఎమ్ హెల్దీ అని. సో ఈ విధంగా మీరు హెల్త్కి కానీ రిలేషన్షిప్ కానీ కెరియర్, మీరు ఏదైనా ఒక జాబ్లో ప్రమోషన్ సంపాదించాలనుకుంటున్నారా, ఐ వాంట్ ప్రమోషన్ అని చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లెవెల్ అనుకుందాం, మేనేజర్ లెవెల్ అనుకుందాం, మీరు మామూలుగా కొంచెం కింద లెవెల్లో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలంటే ఐ వాంట్ దట్ మేనేజర్ పోస్ట్ అనకూడదు, ఐఎమ్ ఏ మేనేజర్. ఏదైతే పొజిషన్ ఉందో అలా మీరు ఐఎమ్ ఏ మేనేజర్ ఇలాగ 8ని సో పడుకోబెట్టి చేస్తూ 3 times, ఆడిటరీ 3 times, కైనెస్థెటిక్ 3 times and spiritual 3 times. So this will make you magical results. All the best. సో మరి చాలామంది కూడా మీ దగ్గర నుంచి ఎస్పెషల్లీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు అండ్ వాళ్ళు అనుకున్న కోరిక తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళ గురించి ఏమైనా ట్రైనింగ్ కావచ్చు లేదంటే క్లాసెస్ కావచ్చు కండక్ట్ చేస్తున్నారు? ఎస్ మేడం. సో ప్రీవియస్ వీడియోస్ బట్టి ఫోన్స్ వస్తున్నాయి క్లాసెస్ గురించి. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్కి ఆడియన్స్ కాల్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ దసరా టైంలో మనం క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. 5 days ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి. ఈ ఆన్లైన్లో కంప్లీట్గా లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి, గోల్స్ ఎలా అచీవ్ అవ్వాలి, సో ఎలా మన మనీని మేనిఫెస్టేషన్ చేయాలని టెక్నిక్స్ మనం 5 days క్లాస్లో చెప్తాం. సో కింద నెంబర్స్ మీరు కాల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.